హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, నేను ఈరోజు చికెన్ బిర్యానీ, ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ, ముస్లిం మ్యారేజ్లలో చేసే చికెన్ బిర్యానీ ఏ విధంగా చేయాలనేది నేను చెప్తాను. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ కోసం నేను 1 kg చికెన్ తీసుకున్నాను. ఇది క్లీన్గా కడిగేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 1 kg చికెన్కి 1 kg రైస్. ఈ రైస్ క్లీన్గా కడిగేసి నానబెట్టేశాను. నేను హాఫ్ అన్ అవర్ ముందే ఈ విధంగా నానబెట్టేయాలా. ఇందులో నేను ఆనియన్స్ తీసుకున్నాను. ఈ ఆనియన్స్ 400 grams వరకు ఉంటాయి. క్వాంటిటీ మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఈ క్వాంటిటీలో చేసుకుంటే మీకు ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ అనేది రెడీ అవుద్ది. నేను 400 grams ఆనియన్స్, టమాటాలు ఎక్కువ వేసుకోబాకండి ఫ్రెండ్స్. నేను 3 టమాటాస్ ఈ విధంగా కొంచెం లావుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో 4 గ్రీన్ చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను కొత్తిమీర వేసి మిక్సీ కొట్టుకున్నాను. ఫ్రెష్గా తీసుకోండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా. నేను స్టవ్ వెలిగిస్తున్నాను. స్టవ్ వెలిగించి డబ్రా పెట్టేయాలా. డబ్రా బాగా హీట్ అయిన తర్వాత 150 grams ఆయిల్ వేసుకోండి. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత యాలకులు, పట్ట, లవంగాలు వేసుకోండి. ఇందులోనే షాజీరా యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం కాలాక ఇందులోనే గ్రీన్ చిల్లీ వేసుకోండి, ఆనియన్స్, ఇది చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చికెన్ బిర్యానీ మీరు ప్రిపేర్ చేసుకుంటే, మా ఇంట్లో సండే స్పెషల్ ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలా. ఆనియన్ త్వరగా మగ్గాలంటే 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ సాల్ట్ యాడ్ చేసుకున్నది మీరు గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. మేము ఉప్పు వేసేటప్పుడు తగ్గించుకొని వేసుకుందాం. ఈ ఆనియన్ మగ్గదానికే ఫ్రెండ్స్ కొంచెం టైం పట్టేది. ఈ ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మన బిర్యానీ ఫటాఫట్గా రెడీ అయిపోద్ది, తొందరగా రెడీ అయిపోద్ది. చూడండి, ఆనియన్ మగ్గుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ ఫ్రై అయిపోయింది. ఈ విధంగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలా. నేను 50 grams అల్లం, 1 వెల్లుల్లి పైన యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే నేను క్లీన్గా కడిగి పెట్టుకోనున్న చికెన్ కూడా యాడ్ చేసుకుందాం. ఈ మసాలాల్లోనే 5 minutes అలా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ చికెన్. వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం.
మీరు 1 kg చికెన్కి మీరు 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ క్వాంటిటీ కరెక్ట్గా గుర్తుకుండాలంటే 4 టేబుల్ స్పూన్ అయితే మాకు కరెక్ట్గా సరిపోద్ది 1 kg చికెన్ 1 kg రైస్కి. ఇది బాగా మగ్గిన తర్వాత ఇందులోనే నేను కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కొంచెం దండిగానే వేసుకోండి, కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్ బిర్యానీలో. మీ హోటళ్ళలో కూడా కొంచెం కొత్తిమీర పుదీనా ఎక్కువగానే యాడ్ చేస్తారు. అందుకనే మాకు ముస్లిం స్టైల్ బిర్యానీలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ అన్ని మసాలాలు కొంచెం ఎక్కువ వేస్తేనే మాకు ఆ టేస్ట్ వచ్చేది. ఇప్పుడు నేను 1 స్పూన్ ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు 1.5 స్పూన్ కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ చేసుకొని మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకుందాం. చూడండి ఇందులో నేను పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. టీ గ్లాస్ పెరుగు అయితే సరిపోద్ది ఫ్రెండ్స్. ఎక్కువ వేసుకోబాకండి, ఎక్కువ వేస్తే మళ్ళీ మాకు పుల్లదనం అనేది వచ్చేస్తుంది. టమాటాలు ఎప్పుడైనా కానీ పెరుగు లిమిట్గా వేసుకోవాలా బిర్యానీల్లో. ఆయిల్ మొత్తం పైకి తేలుతున్నట్టు చూపిస్తుంది చూడండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. అప్పటికి మాకు బాగా ఫ్రై అయిందని నేను ఈ గ్లాస్తో 3 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఏ గ్లాస్తో రైస్ వేసుకుంటారో ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలా. నేను వాటర్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. చూడండి 1 గ్లాస్కి నేను 1.5 గ్లాస్ వాటర్ లెక్కన 4.5 గ్లాస్ వాటర్ వేసాను. 4.5 గ్లాసులు ఫ్రెండ్స్. మళ్ళీ నేను ఇంగ్లీష్లో చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి ఇది మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మీరు ఉప్పు ఇప్పుడే టేస్ట్ చేసుకోండి. ఇందులో నేను 1 చిన్న నిమ్మకాయ పిండుకుంటున్నాను. ఈ నిమ్మకాయ పిండుకోవడం వలన ఈ చికెన్ వేడి అనేది మాకు తగ్గద్ది. రైస్ కూడా మాకు బాగా పలుకుల్లాగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి నేను పిండుకున్నాను. ఇందులో నేను ఉప్పు కొంచెం తక్కువ అనిపిస్తుంది. 1/2 స్పూన్ నేను యాడ్ చేసుకుంటున్నాను కల్లుప్పు. ఇది బాగా మరగాల. ఇది మరిగేదాకా మేము మూత పెట్టుకుందాం. చూడండి వాటర్ మొత్తం బాగా మసులుతుంది. ఈ విధంగా మసిలేటప్పుడే నేను క్లీన్గా కడిగి నానబెట్టుకొని ఉన్న ఈ రైస్ వాటర్ మొత్తం తీసేసి వేసుకుందాం. ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని దీనిపైన మూత పెట్టేద్దాం. ఈ వాటర్ కొంచెం హాఫ్ అయ్యే వరకు చూసుకోండి ఫ్రెండ్స్. పొంగిపోకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. కొంచెం ఓపెన్గా పెట్టుకొని చూడండి కింద నుంచి ఒకసారి బాగా తిప్పుకొని ఇప్పుడు కింద పెనం పెట్టేద్దాం ఫ్రెండ్స్. పెనం పెట్టేస్తే మాకు ఈక్వల్గా ఒకే సమానంగా ఉడకద్ది. చూడండి కింద పెనం పెట్టి నేను పైన డబ్రా పెట్టాను. ఇది సమానంగా ఈక్వల్గా కుక్ అవ్వద్ది ఫ్రెండ్స్. నేను దీని మీద మూత పెట్టేస్తున్నాను. 15 మినిట్స్ వరకు ఇలాగే పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ పెట్టబాకండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మినిట్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. ఏ విధంగా పొగల్లాగా వస్తున్నాయో చూడండి. కింద నుంచి ఒకసారి తిప్పుకుందాం. మొత్తం ఒకసారి తిప్పుకోవాలా ఫ్రెండ్స్. తిప్పుకొని మూత పెట్టేద్దాం. 5 మినిట్స్ మళ్ళీ అలాగే ఉంచేద్దాం. మినిట్స్ తర్వాత నేను మళ్ళీ మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.
చూడండి ఏ విధంగా ఉందో, పలుకులుగా ఉంది. ఈ విధంగా చేసుకోండి, బిర్యానీ సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూడండి మెతుకు కూడా ఏ విధంగా ఉడికిందనేది చూద్దాము. మెతుకు కూడా మాకు మెత్తగా ఉడికిపోయింది. ఏ మెతుకు చూసినా కానీ మాకు చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను, మూత పెట్టేసి. ఇప్పుడు సర్వ్ చేసుకోబాకండి, 5 మినిట్స్ అలాగే వదిలేసి నేను స్టవ్ కట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.